అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఇండియన్ బాదాం చెట్టు అనే చెట్టు గురించి మీకు తెలియజేస్తాను. ఇది భారతదేశపు బాదాం చెట్టు అన్నమాట. దీన్ని ఇండియన్ బాదాం అంటారు, సీమ బాదాము అంటారు, బాదాం చెట్టు అని కూడా పిలుస్తారనమాట. ఈ బాదాం చెట్టు కాయలు దాని పోషకాల గురించి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చూడండి, ఆ చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది పై వరకు. ఈ చెట్టు బాదాం అనమాట. చూడండి, మీకు అక్కడ కాయలు కూడా కనబడుతున్నాయి కదా, గ్రీన్ పచ్చగా. అవి మొదటి కాయలు అనమాట. అవి కాసిన కాయలు పచ్చగా ఉంటాయి. అవి తర్వాత మాగుతాయి అన్నమాట. మాగి ఎండిన తర్వాత దాన్ని పగలుగొట్టి మనము ఆ పప్పు బయటికి తీస్తామన్నమాట. సో ఇప్పుడు అక్కడ కాయలు పగలుగొడుతున్నాను కదా, ఈ కాయలు పగలుగొట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ పప్పు అనేది ఎండిన కాయల్లో నుంచి పగలుగొడితే పప్పు బయటికి వస్తుంది. ఆ పగలుగొట్టిన పప్పు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అక్కడ చూడండి, ఇలా బయటకు వస్తుంది చూడండి పగలగొట్టిన తర్వాత. ఈ పప్పును మనం స్వీట్లలో వాడవచ్చు, వంటల్లో వాడవచ్చు. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనం కూడా రెగ్యులర్గా కూడా దీనిలోనే తీసుకొని తినొచ్చు. మన మామూలు బాదాం ఎలా పోషకాలు ఉంటాయో అలానే వీటిలో పోషకాలు ఉంటాయి. ఇవి ఎండిన తర్వాత అయితే నీకు బాగా పగులుతుంది అన్నమాట. చూడండి, అలా తినడం ద్వారా కూడా చాలా మంచిది అవుతుంది. చాలా బాగుంటాయి ఈ కాయలు. చూడండి, అలా అవన్నీ పగలగొట్టిన పప్పు అన్నమాట ఇదంతా కూడా. ఈ పప్పును మనం స్వీట్లలో కూడా చాలా బాగా ఉపయోగిస్తారు. పొడి చేసి మన పాయసంలో కూడా వాడవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు 3 రకాల కాయలు చూపిస్తున్నాను కదా. ఇవి గ్రీను బాగా పండినవి, పైనుండేవి ఎండినవి అనమాట. ఇవి 3 రకాల కాయలు. చూడండి, ఇవి పచ్చవి అనమాట. ఫస్ట్ పచ్చగా ఉంటాయి, ఆకుపచ్చగా. తర్వాత మాగినవి అవి. ఇది చాలా దీన్ని కూడా పైన మాగిండే కండను కూడా తినొచ్చు అనమాట. అవి తీయగా ఒగురుగా కూడా ఉంటుంది.